ఈరోజు 6వ రోజు. ఈ రోజుకి అధిష్టాన దేవత అంటే నవరాత్రుల్లో 6వ రోజుకి అధిష్టాన దేవత కాత్యాయని అమ్మ. అనగా దేవి కాత్యాయని. ఈ అమ్మ చాలా శక్తివంతమైనది. మన శత్రువులను ఎవరైనా ఉంటే గాని వాళ్ళందరినీ అనుకూలం చేసే శక్తి ఈ అమ్మ దగ్గర ఉంది. పురాణాల ప్రకారం ఈ అమ్మను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి యొక్క శక్తులను కేంద్రీకరించి ఈ శక్తిగా ఆవిర్భావం చెందడానికి కారకులయ్యారు. అలాగే కాత్యాయని అమ్మవారు కాత్యాయని మహర్షికి జన్మించారు. ఇలా ఈ అమ్మ ఆవిర్భావం యొక్క కథలు ఎన్నో ఉన్నాయి. కాత్యాయని అమ్మను ఉపాసన చేయటం వల్ల మనలో ఉండే మానసిక శారీరక రోగాలు మరియు ఏవైనా బాధలు, ఎంత తీవ్రమైన బాధలు ఉంటే కూడా అవన్నీ కూడా దూరమైపోతాయి. అమ్మ తొలగిస్తుంది. అలాగే ముందు చెప్పినట్లుగా శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది మరియు శత్రువులు అనుకూలమవుతారు. అలాగే ద్వాపర యుగంలో గోకులంలో గోపికలందరూ కాత్యాయని అమ్మవారిని ఉద్దేశించి కాత్యాయని వ్రతం చేశారు. అలాగే రాధామాత కూడా ఈ కాత్యాయని వ్రతం చేసి మంచి వరుణిని తెచ్చుకుంటే, మంచి వరుడు అంటే శ్రీకృష్ణుడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణుణ్ణి ఆమె తన చెలికాడుగా తెచ్చుకుంది. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అది మగవారైనా కావచ్చు, ఆడవారైనా కావచ్చు, ఒక్కసారి ఈ ధ్యానం చేస్తే మీకు అనుకూలమైన వరుడు లేదా వధువు దొరుకుతుంది. ఇది తథ్యం. ఇది పురాణాలే సాక్షిగా నిలిచిన వృత్తాంతాలు ఇవన్నీ. అలాగే అమ్మను ఎక్కడ ధ్యానం చేయాలి? అమ్మను మనము ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రం యందు అమ్మ స్వరూపాన్ని నిలుపుకొని ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని స్మరించినట్లయితే మన ధ్యాన శక్తిని అంతను ఆ యొక్క ఆజ్ఞాచక్రంతో మనము అనుసంధానం చేసుకొని ఈ యొక్క ధ్యానాన్ని 108 సార్లు కానీ, లేదా 1008 సార్లు కానీ, లేదా వీలు కాలేకపోతే 24 సార్లైనా ఈ 6వ రోజు మనం ధ్యానం చేసుకోగలిగితే ఎంతో కొంత శుభ ఫలితాలు త్వరలోనే చూస్తారు. అలాగే అమ్మ స్వరూపాన్ని చూస్తున్నప్పుడు అమ్మ చతుర్భుజిగా ఉంటారు. అంటే ఒక చేతిలో ఖడ్గము, చంద్రహాస ఖడ్గము, మరియు ఇంకొక చేతిలో కమలము, ఆ తర్వాత వరద, ఆ తర్వాత మరియు అభయహస్తాలతో ఉంటారు. అమ్మ సింహవాహినిగా ఉంటారు. ఇటువంటి స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకొని ఇక్కడ ఈ ఇమేజ్ లో చూపిన విధంగా, ఈ యానిమేషన్ లో చూపిన విధంగా మీరు ఆజ్ఞాచక్రం దగ్గర మీరు కేంద్రీకృతం చేసుకోగలిగితే మీ యొక్క ధ్యానాన్ని త్వరగా, అతి త్వరలో చాలా శుభ ఫలితాలు చూడగలుగుతారు. ఆజ్ఞాచక్రము అనగా మన కనుబొమ్మల మధ్యలో ఉండే ప్రదేశాన్ని భ్రూమధ్య ప్రదేశము అంటారు. లేదా కనుబొమ్మల మధ్య ప్రదేశంలోనే మనము ఈ ధ్యానము చేయవలె. అంటే కాత్యాయని అమ్మ స్వరూపాన్ని ఈ కనుబొమ్మల మధ్య ప్రదేశంలో మనము ధ్యానం చేసుకోగలిగితే, అక్కడ చూస్తూ ఈ యొక్క ధ్యాన శ్లోకాన్ని మనము మననం చేసుకోగలిగితే ఈ 6వ రోజు ధ్యానం మనము పూర్తి చేసినట్లే. అది మీరు 108 సార్లు కానీ, 24 సార్లు కానీ, 1008 సార్లు కానీ, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీరు త్వరలోనే అమ్మ యొక్క శక్తివంతమైన, పవిత్రమైన అనుగ్రహానికి లోనవుతారు. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని. 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 చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి
दानवघातिनी चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना कात्यायनी शुभं दद्या देवी 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 दानवघातिनी चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना
కాత్యాయనీ శుభం దద్యా దేవి దానవఘాతిని చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన 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 కాత్యాయనీ శుభం దద్యా దేవి దానవఘాతిని
చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన కాత్యాయనీ శుభం దద్యా దేవి దానవఘాతిని. 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 చంద్రహాసోజ్వలకర శార్దూలవరవాహన
कात्यायनी शुभं दद्या देवी दानवघातिनी चंद्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना 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 कात्यायनी शुभं दद्या देवी दानवघातिनी